హాయ్ గైస్ 29th జూన్ 2020 టోటల్ న్యూస్ అనాలిసిస్ హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఈ యొక్క ఆర్టికల్స్ యొక్క పేజెస్ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. అంటే ఏ పేజ్లో ఏ ఆర్టికల్ ఉంది, మన యొక్క ఎడిషన్ వైజ్గా కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పివి నరసింహారావు. అంటే ఈయన యొక్క బర్త్డే యానివర్సరీ అనమాట. ఆయన పుట్టిన ఇక 99 సంవత్సరాల నుండి 100వ సంవత్సరానికి 100 సంవత్సరాల పుట్టినరోజు సంబంధించి మొన్న సండే జరుపుకున్నాం అనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అనేది ఈరోజు మెయిన్గా ఇవ్వడం అనేది జరిగిందనమాట దీనికి సంబంధించి. సో ఈ యొక్క ఆర్టికల్ రాసింది ఎవరంటే పరకాల ప్రభాకర్ అనే అతను రాశాడు. సో పివి నరసింహారావు యొక్క లెగసీ, ఆయన యొక్క గొప్పతనం గురించి, ఆయన మన భారతదేశానికి చేసిన సేవ గురించి, ఈ యొక్క తర్వాత కేసీఆర్ కూడా ఆయన గురించి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన గురించి ఆయన తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్, అంటే ఈయన మన భారతదేశ ప్రధానిగా పనిచేశారు. అప్పటి మన యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో, ఆ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి కూడా ఈయన వ్యవహరించాడు అనమాట. సో అప్పుడు ముఖ్యమంత్రిగా ఈయన తీసుకొచ్చినటువంటి ఈ యొక్క రిఫార్మ్స్ కావచ్చు, లేదా ప్రధానమంత్రిగా ఈయన తీసుకొచ్చినటువంటి ఈ యొక్క రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ యొక్క రాష్ట్రాల పరంగా ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు ఇంత అభివృద్ధి చెందడానికి, తర్వాత భారతదేశం ఆర్థిక శక్తిగా ఇంతగా ఎదగడానికి, అంటే 1991 తర్వాత ఈయన తీసుకొచ్చిన ఆ యొక్క సరళీకృత విధానం అనేది, ఆర్థిక సరళీకృత విధానం ద్వారానే భారతదేశం అనేది ఈనాటి యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాలను ఇంత ముందుడానికి ప్రధానమైన కారణం ఇతనే అనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ని చెప్పడం జరిగింది. ఒకసారి మనం ఈ యొక్క ఆర్టికల్స్ ఎలా ఇచ్చారో ఒకసారి చూద్దాం. అసలు ఈయన చీఫ్ మినిస్టర్గా చేసినప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి చేసినప్పుడు ఈ ఆథర్ స్టార్ట్ చేయటమే ఈ ఆర్టికల్లో ఏం చెప్పాడంటే ఈయన గురించి ఒక యాక్సిడెంటల్ ప్రియం అన్నమాట. అంటే మన భారతదేశానికి యాక్సిడెంట్గా అయినటువంటి ఒక పిఎం అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క రాజీవ్ గాంధీ బాంబేలో చనిపోయాడో, ఒకసారిగా కాంగ్రెస్లో ప్రధానమైనటువంటి నాయకుడు ఎవరూ లేరు. అప్పుడు నా పివి నరసింహారావు గారు ఆయన ఒక ఉన్నతమైన నాయకుడిగా ఎదిగి ఆ యొక్క ప్రధానమంత్రి పదవిని అధిరోహించాడు అనమాట. దాని ముందు ఈయన చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు. సో చీఫ్ మినిస్టర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసినప్పుడు ఆయన చేసిన సేవలు చూద్దాం. డిస్మెంటెడ్ ద పొలిటికల్ అండ్ ఎకనామిక్ పవర్ ఆఫ్ ద లార్జ్ ఫెడరల్ ల్యాండ్ ఓనింగ్ క్లాస్. అంటే ఇప్పుడు మనకు ఫెడరల్ ల్యాండ్ ఓనింగ్ క్లాస్ అంటే ఏంటంటే భూస్వామ్య విధానం అనేది ఉండేదన్నమాట. అప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళ కింద 1000 ఎకరాలు, 10,000 ఎకరాలు, అలా కొన్ని వందల ఎకరాలు అనేవి వాళ్ళ యొక్క భూస్వాముల కింద ఉండేదన్నమాట. ఆ భూస్వామ్య విధానాన్ని ఈయన యొక్క హయాంలోనే, ఈయన సీఎంగా ఉన్నప్పుడే, ఆంధ్ర రాష్ట్రంలో ఈయన సీఎంగా ఉన్నప్పుడే ఈ యొక్క విధానాన్ని తొలగించాడనమాట. ఇది చాలా కష్టమైనటువంటి విధానం అనమాట. అప్పట్లో భూస్వాముల యొక్క ఆధిపత్యం అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఇక్కడ ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ యొక్క పివి నరసింహారావు కూడా ఈ యొక్క భూస్వామ్య విధానానికి చెందినటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఈయన కుటుంబం కూడా భూస్వామ్య విధానంలోనే ఉన్నదన్నమాట. వీళ్ళకి కూడా కొన్ని వందల ఎకరాలు అనేవి వీళ్ళ యొక్క కుటుంబం కిందనే ఉన్నాయన్నమాట. అలాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తి, అంటే ఆయన యొక్క పొజిషన్ను కూడా ఆయన పణంగా పెట్టేసి ఆ భూస్వామ్య విధానాన్ని పూర్తిగా నిర్మూలింపజేశాడనమాట. ల్యాండ్ రిఫార్మ్స్ స్క్వీజ్డ్ ద సర్ప్లస్ క్యాపిటల్ అవుట్ ఆఫ్ ద రూరల్ ఎకానమీ. అంటే ఈ యొక్క రూరల్ ఎకానమీ, గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే పనికి రాకుండా ఉన్నపోయినటువంటి ఈ యొక్క క్యాపిటల్ అమౌంట్ ఏదైతే ఉందో, అంటే భూస్వాముల చేత ఒకే చోట ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం ల్యాండ్ని అందరికీ పంచే విధంగా ఈ యొక్క ఎకనామిక్ మార్పులు అనేవి తీసుకొచ్చాడనమాట. స్టేటెడ్ ద ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ ద కంట్రీ ఇన్ 1971, later paved the way for నవోదయ విద్యాలయాస్. ఈయన భారతదేశంలో హ్యూమన్ హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నప్పుడు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడు అంటే భారతదేశంలో మొట్టమొదటి ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఏర్పాటు చేశారు. అప్పటి వరకు మన భారతదేశంలో 1971 వరకు కూడా మన భారతదేశంలో రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి లేవు. ఇది ఎక్కడ ఏర్పాటు చేశాడంటే ఈ యొక్క నల్గొండ డిస్టిక్లో దీన్ని ఏర్పాటు చేశాడనమాట. సో ఎప్పుడైతే ఈయన ఇది ఏర్పాటు చేసిన తర్వాతనే ఆ తర్వాత ఈయన యొక్క తీసుకొచ్చిన ఈ యొక్క ప్రణాళికల్లో భాగంగా నవోదయ విద్యాలయాస్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. మన భారతదేశంలోనే ఇప్పుడు ప్రఖ్యాతమైనటువంటి ఈ యొక్క విద్యాలయాలు అన్నమాట, గవర్నమెంట్కి సంబంధించినవి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఆయన యొక్క సేవలు చూద్దాం. 1991 ఇండియా ఫోర్స్డ్ BOP క్రైసిస్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఇండియా ఏంటంటే ఆ కాలంలో ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపోర్ట్స్కి సరైనటువంటి వేతనాలు చెల్లించే అమౌంట్ కూడా మన భారతదేశంలో లేదనమాట. అంటే ఇతర దేశాల నుంచి మనం చేసుకున్నటువంటి ఈ యొక్క ఇంపోర్ట్కి సంబంధించి మనకి ఎటువంటి మిగులుదనం అనేది లేదు. అంటే ఈ యొక్క ఎక్స్టర్నల్ మనీ ఏదైతే ఉందో, ఫారిన్ ఎక్స్చేంజ్ మనీ ఏదైతే ఉందో చాలా వరకు అసలు పూర్తిగా అయిపోయిందనమాట.
అప్పుడు ఏం చేశారు, మన భారతదేశంలో ఉన్న బంగారాన్ని అంతా కొదవబెట్టి కొంత డబ్బు తెచ్చుకున్నారు. తర్వాత వీళ్ళు ఏంటంటే ఈయన పివి నరసింహరావు ఆనాటి యొక్క ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి మన్మోహన్ సింగ్ యొక్క సహాయ సహకారాలతో ఈయన ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చాడు అనమాట. సో ఎకానమీలో ప్రైవేట్ ప్లేయర్స్ అనే వాళ్ళని తీసుకొచ్చాడు. అప్పటి వరకు మన భారతదేశంలో ఎలా అంటే ఈ ప్రణాళికల కాలంలో ఈ యొక్క నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ సమయంలో ఏమైందంటే పూర్తిగా మన భారతదేశంలో రంగ సంస్థలన్నింటినీ కూడా గవర్నమెంటీకరణ చేశారనమాట. గవర్నమెంటీకరణ చేసినా బాగుండింది, కానీ దీంట్లో పర్యవేక్షణ లోపం అనేది ఉంది. గవర్నమెంట్ సంస్థలు అంటే ఏంటంటే సరిగా అమలు అనేది సరిగా ఉండదు. ఈ అమలు లోపం వల్ల ఏంటంటే ఆ సంస్థలన్నీ కూడా నష్టాల్లోకి వెళ్ళిపోయినాయి. నష్టాల్లోకి వెళ్ళిపోయేసరికలా మన భారతదేశం నుంచి ఈ యొక్క ఎక్స్పోర్ట్ అయ్యే వస్తువులు ఏమీ లేవు, మనం మాత్రం ఇంపోర్ట్లు మాత్రం చేసుకుంటాం. సో ఎక్స్పోర్ట్లు ఎప్పుడైతే పడిపోయినాయో, ఇంపోర్ట్లు ఎప్పుడైతే పెరిగిపోయినాయో మన భారతదేశంలో ఉన్న ధనం అంతా కూడా అయిపోయిందనమాట. సో అలాంటి పరిస్థితుల్లో ఏమైందంటే ఆర్థిక సరళీకృత విధానం అని చెప్పేసి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చాడనమాట. లిబరలైజేషన్ అంటే ఏంటంటే లిబరలైజేషన్ సరళీకృతం చేయటం, నెక్స్ట్ ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్ అంటే మనకు తెలుసు కదా, గ్లోబల్గా అందరికీ అన్ని దేశాల యొక్క వ్యాపారాలు మనం ఆహ్వానించే విధంగా ప్రపంచీకరణ అంటాం గ్లోబలైజేషన్ అంటే. సో అలాంటి విధానాలు తీసుకొచ్చారనమాట. న్యూ ఎకనామిక్ పాలసీ ఇన్ 1991 ఈయన కొత్తగా తీసుకొచ్చిన ఎకనామిక్ పాలసీ ఏంటి అంటే రిమూవింగ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద ప్రైవేట్ సెక్టర్, రెడ్యూసింగ్ ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ రిమూవింగ్ ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ బిట్వీన్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్. ఇలా ఏం చేసుకొచ్చారు, ఈ ప్రైవేట్ సెక్టర్కి సంబంధించినటువంటి ఏవైతే యొక్క రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేశారు. తర్వాత ఏంటంటే గవర్నమెంట్ యొక్క రోల్ అంటే ఈ యొక్క ఏవైతే కంపెనీలు కానీ వాటికి సంబంధించి గవర్నమెంట్ యొక్క జోక్యాన్ని తగ్గించారు. తర్వాత ఈ యొక్క ట్రేడ్కి సంబంధించి మన భారతదేశంలో వేరే దేశాల ట్రేడ్ జరపాలి అంటే ఏవైతే ఈ యొక్క పరిమితులు ఏవైతే ఉన్నాయో, రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎత్తేసారనమాట. నెక్స్ట్ లిబరలైజేషన్ ఎయిమ్ టు పుట్ యాన్ ఎండ్ టు రెస్ట్రిక్షన్స్. ఈ యొక్క లిబరలైజేషన్ అంటే సరళీకృతం అనమాట. అంటే ఇంతకుముందు క్లిష్టంగా ఉండేది. సో మన అప్పటి వరకు ఏంటంటే మనది క్లోజ్డ్ ఎకానమీ, మన భారతదేశం అనేది 1991 వరకు మనది క్లోజ్డ్ ఎకానమీ. ఆ తర్వాత మన భారతదేశం అనేది ఓపెన్ ఎకానమీ అయింది, కానీ ఫ్రీ ఎకానమీ మాత్రం కాదు. సో ఈ యొక్క ఎకానమీలో మన మూడు రకాలైన ఎకానమీ ఉన్నాయి. క్లోజ్డ్ ఎకానమీ, ఓపెన్ ఎకానమీ, ఫ్రీ ఎకానమీ అనమాట. ఇప్పుడు మన భారతదేశం అనేది ఓపెన్ ఎకానమీ. ఫ్రీ ఎకానమీ అంటే ఏంటంటే హాంకాంగ్, తర్వాత కొన్ని ఆస్ట్రేలియా, కొన్ని దేశాల్లో ఫ్రీ ఎకానమీ అనమాట. ఈ యొక్క సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఫ్రీ ఎకానమీ అనేది ఉంటుంది అనమాట. కానీ మన భారతదేశంలో మాత్రం ఓపెన్ ఎకానమీ మాత్రమే. సో మన ఏంటి ఈ యొక్క క్లోజ్డ్ ఎకానమీని ఓపెన్ ఎకానమీ తీసుకొచ్చారంటే దీంట్లో సరళీకృత విధానాలు తీసుకొచ్చారనమాట. దీనికి సంబంధించి ఎయిమ్ టు పుట్ అండ్ ఎండ్ టు ద రిస్ట్రిక్షన్స్. ఏంటి రిస్ట్రిక్షన్స్ అన్నింటినీ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీసి పక్కన పడేశారనమాట. డీరెగ్యులేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే ఈ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉన్నటువంటి ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా మార్పులు తీసుకొచ్చారు. తర్వాత ఫైనాన్స్ సెక్టార్లో మార్పులు తీసుకొచ్చారు, ట్యాక్స్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ఫారెన్ ఎక్స్చేంజ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ అన్నింటిలో కూడా వీళ్ళు చాలా వరకు అంటే పూర్తిగా 100% మార్పులు తీసుకొచ్చారని చెప్పొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ప్రైవేటైజేషన్, సెల్లింగ్ ఆఫ్ పిఎస్ఈస్ ఆర్ రెడ్యూసింగ్ ద గవర్నమెంట్ షేర్ ఇన్ ద కంపెనీ. ఏం చేశారంటే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైనర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అమ్మేశారు, లేదా దాంట్లో ఉన్న షేర్ని ప్రభుత్వం యొక్క భాగాన్ని అనేది దానిలో చాలా వరకు తగ్గించుకుంటూ వచ్చారనమాట. సో దీన్ని ప్రైవేటీకరణ చేశారనమాట. నెక్స్ట్ గ్లోబలైజేషన్కి వచ్చేసరికి రెడ్యూసింగ్ ట్రేడ్ టారిఫ్స్ అండ్ బ్యారియర్స్, అవుట్సోర్సింగ్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ యాక్సెస్ టు ద గ్లోబల్ మార్కెట్. ఏంటి ఏవైతే యొక్క మన భారతదేశంలోకి ఏదైనా గూడ్స్ వస్తువు రావాలి అంటే దాని మీద ఎక్కువ మొత్తంలో ఈ యొక్క ట్యాక్స్ అనేవి, సుంకాలు అనేవి ఉన్నాయన్నమాట. ఆ ట్రేడ్ టారిఫ్స్ అనేవి తగ్గించారనమాట. ఏవైతే బ్యారియర్స్ ఉన్నాయో అవుట్సోర్సింగ్ నుంచి వచ్చే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి గ్లోబల్గా సరిగ్గా మార్కెట్ లేకుండా చేశారన్నమాట మన భారతదేశంలో. సో అలాంటి మార్కెట్ విధానాన్ని కూడా సరళీకృతం చేయడం జరిగిందనమాట. ఇలా మన భారతదేశానికి ఈ యొక్క ఇప్పుడు మనం చెప్తున్నాం కదా ప్రపంచీకరణ మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రపంచీకరణకి ఆద్యుడైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ పివి నరసింహరావు. కానీ ఈయన పేరు మీదటువంటి ప్రభుత్వం యొక్క ఎటువంటి స్కీములు లేవు. ఇప్పుడు రాజీవ్ గాంధీ పేరు మీద, ఇందిరాగాంధీ పేరు మీద చాలా వరకు స్కీమ్స్ ఉన్నాయి. లేకపోతే వీళ్ళ పేర్ల మీద విమానాశ్రయాలు కానీ అంటే వీళ్ళని గుర్తుగా స్మరిస్తూ మనం ఏదో పేరు పెడతాం. కానీ పివి నరసింహరావు మాత్రం అలాంటి వ్యక్తి, అసలు ఆయనకి సంబంధించిన అంశాలు ఏవీ లేవన్నమాట. పివి నరసింహరావు ఎప్పుడూ కూడా ఆయన యొక్క లెగసీని, ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి ఎప్పుడు చెప్పుకోవాలని చూడలేదు. ఆయన రాజకీయాల్లో ఉన్నాడే కానీ రాజకీయాల కోసం ఆయన రాజకీయాల్లో లేడు. సో ఆయన రాజకీయాల్లో ఉన్నాడు అంతేగాని రాజకీయాల్లో మాత్రం ఆయన తలమునకలే లేడనమాట. సో ఆయన ఎటువంటి ఫాలోయర్స్ కానీ ఆయన యొక్క నెక్స్ట్ జనరేషన్ కానీ అలాంటి ఏమి లేవు. అంత గొప్ప వ్యక్తికి కనీసం ఈవెన్ భారతరత్న అనేది కూడా ఇవ్వలేదనమాట. సో ఆయన్ని మనం పొగడ్డానికి వర్డ్స్ లేవు, ఆయన తిట్టడానికి అంశాలు లేవు. తర్వాత ఆయన్ని మనం ఆయన మీద ఏదైనా కేసులు ఫైల్ చేయడానికి ఆయన దగ్గర తప్పులు లేవు. ఇలాంటి వ్యక్తికి మనం ఎలాంటి నివాళులు అర్పించాలి అనేది మన భారతదేశమే ఆలోచించాలని ఆధార్ చెప్పాడు అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ మనం చూస్తే కనుక నెక్స్ట్ ఆర్టికల్లోకి వస్తే ఎంఎస్ఎంఈ సెక్టార్ హిట్ హార్డ్ బై సక్సెసివ్ లాక్డౌన్స్. ఈ యొక్క మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు సక్సెసివ్గా లాక్డౌన్స్ వల్ల
బాగా దెబ్బతిన్నాయి అనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అండి. దీంట్లో 3 రకాలైనటువంటి ఆర్టికల్ ఉన్నాయన్నమాట. మోర్ లాక్డౌన్స్ మే సౌండ్ డెత్ క్లీన్ ఫర్ ఎంఎస్ఎంఈస్. అంటే ఇప్పుడు ఎక్కువగా లాక్డౌన్ అనేది ఉంటే కనుక ఈ యొక్క మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైనర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చావు బతుకులోకి వెళ్ళిపోతాయని చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఈ యొక్క మైక్రో స్మాల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ యొక్క సెక్టర్ ఎంటర్ప్రైనర్ సంబంధించినటువంటి ఈ యొక్క లెదర్ ఎక్స్పోర్ట్ అనేవి కూడా చాలా వరకు పడిపోయినాయి అనమాట. 10.89% అనేది పడిపోయింది. మన భారతదేశం అనేది ప్రపంచంలో అత్యంత లెదర్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే రెండో పెద్ద దేశం అనమాట. అలాంటి దేశానికి సంబంధించి అంటే ఈ లెదర్ అనేది ఏ దేశాలకు ఎక్కువ వెళ్తుంది దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎంఎస్ఎంఈ సెక్టార్ హిట్ హార్డ్ సక్సెసివ్ లాక్డౌన్స్ అన్నారు కదా. సో దీనికి సంబంధించి మనం ఈ యొక్క డీటెయిల్ కూడా ఇవ్వడం జరిగింది, ఏ దాని టాపిక్ ప్రకారం ఇంపార్టెంట్ అనేది. సో చూసుకుంటే కనుక చేంజెస్ ఇన్ డెఫినేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. మనం జూన్ 16వ తారీఖున ఒక ఆర్టికల్లో చూసాం మనం. ఏంటి ఈ యొక్క ఎంఎస్ఎంఈస్లో మనకు పేర్లు అంటే యొక్క డెఫినేషన్ అనేది మార్పు వచ్చిందనమాట. ఇంతకుముందు ఎంఎస్ఎంఈస్ వేరు, ఇప్పుడున్న ఎంఎస్ఎంఈస్ విధానాలు అనేవి వేరనమాట. సో ఆ మార్పు సంబంధించి కొన్ని అనౌన్స్మెంట్ అనేది జరిగిందనమాట. అనౌన్స్ అండర్ ద ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. ఇది దేని కింద చేశారు అంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ఈ యొక్క అనౌన్స్మెంట్ అనేది జరిగిందనమాట. డెఫినేషన్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1 జూన్ 2020. ఈ యొక్క 1 జూలై నుంచి 2020 1 జూలై నుంచి ఇది ఎఫెక్ట్లోకి వస్తుంది అనమాట. ఎగ్జిస్టింగ్ క్రైటీరియన్ ఆఫ్ డెఫినేషన్ సెక్టర్ 7 ఆఫ్ 1 ఆఫ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ 2006. అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎలా ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఎలా ఉందో చూద్దాం. డిఫరెంట్ డెఫినేషన్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ యూనిట్. అంటే మనకు ఫస్ట్ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎంఎస్ఎంఈస్ యొక్క డెఫినేషన్ ఎలా ఉందంటే ఈ యొక్క 2 రకాలైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ వేరు, సర్వీస్ సెక్టర్ సంబంధించిన యూనిట్స్ వేరు అనమాట. లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్స్ లిమిట్స్. ఈ యొక్క పెట్టుబడులు అనేది ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అనేది కనుక చూసామనుకోండి, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఈ యొక్క ఎంఎస్ఎంఈస్లో పాత్ర ఎంతవరకు ఉంటుంది అంటే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి ఏవైతే మిషనరీ కావచ్చు అవన్నీ కూడా ఈ యొక్క ఎంఎస్ఎంఈస్లో పెట్టుబడిలో భాగంగా ఉంటుందన్నమాట. ఈ సర్వీస్ యూనిట్స్ అయితే కనుక మనం చూస్తే కనుక ఈ సర్వీస్కి సంబంధించినప్పుడు హాస్పిటల్ వాటిలో ఏవైతే ఉన్నాయో ఎక్విప్మెంట్కి వీళ్ళు పెట్టుబడి పెడతారనమాట. సో ఈ యొక్క కాస్ట్ కూడా ఫైనాన్స్ లిమిట్ కూడా చాలా తక్కువగా ఉండేదన్నమాట. మనం ఇప్పుడు చూసుకుంటే కనుక ఎగ్జిస్టింగ్ డెఫినేషన్ ప్రకారం మనకు 2 రకాలైనటువంటి ఉందన్నమాట. ఏది మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్, సర్వీస్ ఎంటర్ప్రైజెస్ అనమాట. ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్లో మైక్రో అయితేనేమో 25 lakhs, స్మాల్ అయితేనేమో 25 to 5 crore, మీడియం అయితే 5 to 10 crore అనేది వీటి యొక్క పెట్టుబడులకు అవకాశం ఉన్న అంశం అనమాట ఇన్వెస్ట్మెంట్కి. అదే యొక్క ఏది సర్వీస్ ఎంటర్ప్రైనర్స్లో మనం చూసుకుంటే కనుక మైక్రో అయితే 10 lakhs, తర్వాత స్మాల్ అయితే 10 to 2 crores, మీడియం అయితే 2 to 5 crores అనేది ఈ యొక్క ఎగ్జిస్టింగ్ విధానం యొక్క డెఫినేషన్ అనమాట. కానీ కొత్త డెఫినేషన్ ప్రకారం చూస్తే అప్వర్డ్ రివిజన్ ఇన్ ద డెఫినేషన్ అండ్ క్రైటీరియా ఫేవరింగ్ ఎంఎస్ఎంఈస్. సో ఇప్పుడు ఈ యొక్క ఎంఎస్ఎంఈస్కి ఫేవరింగ్గా ఉండేందుకోసం వీళ్ళు ఏంటంటే ఈ డెఫినేషన్లో అప్వర్డ్ రివిజన్ అనేది జరగడం జరిగిందనమాట. రైజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ అనేది ఒకసారిగా పెంచారు. అడిషనల్ క్రైటీరియన్ ఇంట్రడ్యూస్డ్ టర్న్ ఓవర్. అంటే ఇప్పుడు కొత్తగా యొక్క టర్న్ ఓవర్ అనే ఒక కొత్త విధానాన్ని మొదలు పెట్టారనమాట. ఇంతకుముందు ఏం చేశారు, సర్వీస్ సెక్టర్ అన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అన్నారు, సర్వీస్ యూనిట్ అన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నారు. సో ఇక్కడ అలా లేదనమాట, కొత్తగా టర్న్ ఓవర్ అనేది ఇచ్చారనమాట. అంటే పెట్టుబడి ఎంత ఉంటుంది దాని నుంచి వచ్చే టర్న్ ఓవర్ ఎంతో కూడా ముందే వీళ్ళు చెప్పారనమాట. డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ సెక్టర్ ఈజ్ ఎలిమినేటెడ్. సో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఈ యొక్క సర్వీస్ సెక్టర్కి సంబంధించి ఏదైతే ఈ యొక్క పంపకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేశారనమాట. క్యాలిక్యులేషన్ ఆఫ్ టర్న్ ఓవర్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ goods or services is excluded from all category of MSMEs unit, micro, small and medium. అంటే ఇప్పుడు ఈ యొక్క క్యాలిక్యులేషన్ యొక్క టర్నోవర్ ప్రకారం ఏంటంటే ఈ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించి ఏవైతే ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క ఎక్స్క్లూడ్ తీసేశారనమాట వీటికి సంబంధించి. ఇప్పుడు ఇదేమో ఎగ్జిస్టింగ్ సిస్టమ్, ఆల్రెడీ మనం ఇందాక చూసుకునే యొక్క ఎగ్జిస్టింగ్ విధానం ఇది. ఇప్పుడు కొత్తగా విధానం ప్రకారం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది టర్నోవర్ అనేది 2 అంశాలు ఉన్నాయన్నమాట. ఇన్వెస్ట్మెంట్ 1 crore ఉందనుకోండి, మనకు టర్న్ ఓవర్ ఎంత ఉండాలంటే మినిమం అంటే 1 crore కన్నా తక్కువ ఉంటే లెస్ దాన్ 5 crore ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది 10 crore కన్నా తక్కువ ఉందనుకోండి, ఇక టర్న్ ఓవర్ అనేది లెస్ దాన్ 50 crore. అంటే వీళ్ళు ఏంటంటే ఈ యొక్క విధానం అంతా కూడా టార్గెట్ ఓరియంటెడ్ అనమాట. పెట్టుబడి అనేది బాగానే ఇస్తారు, దానికి సంబంధించి టార్గెట్ కూడా దీనికి ఉంటుంది. ఏదో మనం ఒక 10 crores పెట్టుబడి పెట్టి ఒక 15 crores 20 crores టర్న్ ఓవర్ అంటే కుదరదు. మినిమం 10 crores పెట్టామంటే మినిమం 50 crores టర్న్ ఓవర్ అనేది జరగాలి. ఒకవేళ మీరు కనుక 50 crores కనుక టర్న్ ఓవర్ పెడితే అంటే 25 crores అనేది జరగాలి. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఏంటంటే అంటే మీరు పెట్టుబడికి 5 multiple రూపంలో మనం ఒక టర్న్ ఓవర్ అనేది ఉండాలి. ఇక్కడ చూడండి 1 crore పెడితే ఇక్కడ ఎంత వచ్చింది 5 crore అనమాట, అంటే 5 multiple. ఇక్కడ చూస్తే 10 crore పెడితే ఇక్కడ 50 multiple.
సో ఇక్కడ 50 crores పెడితే ఒక 25 crore అంటే 5 మల్టిపుల్ అనమాట. సో 5 మల్టిపుల్ వచ్చి అంటే 5 times అనేది ఈ యొక్క ప్రొడక్టివిటీ ఎక్కువ ఉండాలి పెట్టుబడి కన్నా అని చెప్పేసి విధానం అనేది దీంట్లో కంటిన్యూ అవుతుందన్నమాట. నెక్స్ట్ నీడ్ ఫర్ రివిజన్ ఇన్ డెఫినేషన్. అసలు ఈ యొక్క డెఫినేషన్లో ఎందుకు రివిజన్ అనేది తీసుకొచ్చారో చూద్దాం. ఎంఎస్ఎంఈస్ లైక్ టు రిమైన్ విత్ ఇన్ ద డెఫినేషన్ రేదర్ దాన్ గ్రో. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇది ఎదుగుదల లేకుండా ఎప్పుడు కూడా ఆ యొక్క డెఫినేషన్లోనే అలా ఉండిపోతుంది అనమాట, అభివృద్ధి లేకుండా. రివైజ్డ్ డెఫినేషన్ మోర్ ఇంక్లూజివ్ బ్రాడ్ బేస్డ్ ప్రొవైడ్స్ గ్రేటర్ రెవెన్యూ టు హార్నెస్ దేర్ పొటెన్షియల్ అండ్ కాన్ఫిడెన్స్ టు గ్రో. అంటే ఇప్పుడు ఈ యొక్క రివైజ్ డెఫినేషన్ ఏంటంటే చాలా ఇంక్లూజివ్గా ఉంది, కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చారు. తర్వాత బ్రాడ్ బేస్డ్ అనమాట, ప్రొవైడ్ గ్రేటర్ రెవెన్యూస్ ఆర్ టు హార్నెస్ దేర్ పొటెన్షియల్. అంటే వాటి యొక్క అభివృద్ధి కోసం, యొక్క కాన్ఫిడెన్స్ని పెంచుకోవడం కోసం, గ్రోత్ చేయడం కోసం చాలా అంశాలు అనేవి దీంట్లో క్రోడీకరించడం జరిగిందనమాట. ఎంఎస్ఎంఈ సెక్టార్ ఎఫెక్టెడ్ బై లాక్డౌన్. ఇప్పుడు ఈ యొక్క ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేవి ఇందాక మనం ఇంకో ఆర్టికల్ చెప్పుకున్నాం, లాక్డౌన్ వల్ల ఎలా ఎఫెక్ట్ అయినాయని చెప్పుకున్నాం అనమాట. రీజన్స్ ఇనెబిలిటీ టు గెట్ ఈ పాసెస్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క కోవిడ్-19 సమయంలో కూడా కొన్ని జరిగినాయి, కొన్ని యొక్క పనులు అనేవి జరిగినాయి. ఎలా జరిగినాయి అంటే ప్రభుత్వం అనేది వాళ్ళకి ఈ పాసులు అనేవి ప్రొవైడ్ చేసింది. కానీ ఈ యొక్క ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్కి ప్రభుత్వం దగ్గర నుంచి ఈ పాసులు పొందలేకపోయారనమాట. రిస్ట్రిక్షన్స్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ వెహికల్స్. ఈ యొక్క ఎంఎస్ఎంఈస్లో వచ్చినటువంటి యొక్క అంత్య ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క ప్రొడక్ట్స్ని ఒక చోట నుంచి ఒక చోట చేర్చడానికి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. మెనీ ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఆర్ లూజింగ్ ఆర్డర్. దీనివల్ల ఏమైందంటే ఈ యొక్క స్మాల్ స్కేల్ ఏవైతే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే యూనిట్స్ ఉన్నాయో వాటి యొక్క ఆర్డర్లు కోల్పోయినాయన్నమాట. లాక్డౌన్ సివియర్లీ ఇంపాక్టింగ్ ద సర్వైవల్ ఆఫ్ ఎంఎస్ఎంఈ యూనిట్. అంటే ఇప్పుడు ఈ యొక్క లాక్డౌన్ అనేవి చాలా వరకు వీటి యొక్క ఏది మనుగడనే ప్రశ్నార్థకం చేసే విధంగా ఉన్నాయన్నమాట. ఎందుకని ఈ యొక్క ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఎవరు పనులు రావడానికి లేదు, ఈ పాసులు లేవు కాబట్టి ఎవరు రావడానికి వీలేదు. కొన్ని చోట్లయితే కనీసం ఆ గేట్లు తెరవడానికి కూడా అవకాశం లేకుండా చేశారనమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే లెదర్ ఎక్స్పోర్ట్స్ స్లైడ్ 10.89%, ఆర్డర్ క్యాన్సిలేషన్ బాదర్ ట్రేడర్స్. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క లెదర్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎక్స్పోర్ట్ సంబంధించి 10.89% అనేది యొక్క ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిందనమాట. సో దీనివల్ల ఎవరు బాధపడుతున్నారు, బాధపడి అనుభవిస్తున్నారో, ఇబ్బంది పడుతున్నారంటే ట్రేడర్స్ అనమాట. ఎక్స్పోర్ట్ లెదర్ ఇట్స్ ప్రొడక్ట్స్ సివియర్లీ ఎఫెక్ట్. అంటే ఇప్పుడు ఈ లెదర్కి సంబంధించిన ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో బ్యాగులు కావచ్చు, బూట్లు కావచ్చు, చెప్పులు కావచ్చు, ఇవి చాలా వరకు ఎఫెక్ట్ అయినాయి అనమాట. అంటే ఇప్పుడు ఈ యొక్క లాక్డౌన్ టైంలో ఎవరు కూడా ఇవి కొనడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఎక్కువ నిత్యావసరాలు, మందులు వాటికే ఎక్కువగా చూస్తారనమాట. డేటా ఫ్రమ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఎక్స్పోర్ట్స్ డిక్లైన్డ్ బై 10.89% ఇన్ 2019-20 ఫ్రమ్ 2018-19. అంటే ఇప్పుడు ఈ యొక్క డిక్టరేటర్ ఆఫ్ జనరల్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్టాటిస్టిక్స్ చూస్తే కనుక వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 2018-19తో పోల్చుకుంటే 2019-20 సంబంధించినటువంటి ఈ యొక్క లెదర్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో 10.89% పడిపోయిందని చెప్తున్నాను అనమాట. రీజన్ ఇండియాస్ మేజర్ ఎక్స్పోర్ట్ మార్కెట్ హ్యావ్ బీన్ ఎఫెక్టెడ్ బై ద పెండమిక్. అంటే భారతదేశంలో ఈ యొక్క ఎక్స్పోర్ట్ మార్కెట్ ఏదైతే ఉందో ఈ యొక్క లెదర్కి సంబంధించి అది ఈ యొక్క వ్యాధి కారణంగా చాలా వరకు ప్రభావితం అయిందనమాట. సో నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడింది. 12 కంట్రీస్ మేజర్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ అకౌంట్స్ ఫర్ నార్మల్లీ 71.84% ఆఫ్ ఇండియాస్ టోటల్ లెదర్ ప్రొడక్ట్స్ అండ్ ఫుట్వేర్ ఎక్స్పోర్ట్స్. అంటే మన ప్రపంచంలోనే 12 దేశాలు అనేవి ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో దగ్గర 71.84% యొక్క ఈ యొక్క లెదర్ కావచ్చు, లెదర్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఫ్రూట్వేర్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి వాళ్ళే ఉన్నారనమాట. ఒక 12 దేశాలు మాత్రమే మనం చూసుకుంటే ఆ 12 దేశాల్లో యుఎస్ఏ వచ్చేసి 15.70% హైయెస్ట్ అనమాట. నెక్స్ట్ యూకే, యుఏఈ, హాంకాంగ్ అండ్ చైనా. యూరోపియన్ యూనియన్ మెంబర్స్ జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్, పోలాండ్, బెల్జియం. ఈ టోటల్ అకౌంట్ అనేది 54% ఉందన్నమాట. అంటే మొత్తం యొక్క యూరోపియన్ యూనియన్ మొత్తం కూడా 54% ఉంటే అమెరికా అనేది 50.70%. నెక్స్ట్ ఆ తర్వాత యూకే, యుఏఈ, హాంకాంగ్ అనేవి దీంట్లో ఉన్నాయన్నమాట, నెక్స్ట్ ఆర్డర్లో ఉన్నాయన్నమాట. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే మోర్ లాక్డౌన్స్ మే సౌండ్ డెత్ కెన్ ఫర్ ఎంఎస్ఎంఈస్. అంటే ఈ యొక్క ఎక్కువగా లాక్డౌన్ కనుక పెడితే ఈ యొక్క పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పేసి ఆర్టికల్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ దాని గురించి చెప్పుకున్నాం. ద మాపిల్లా అప్రైజింగ్. అంటే ఈ యొక్క మాపిల్లా అప్రైజింగ్ అనేది కేరళలో జరిగింది ఒక ఇన్సిడెంట్ అనమాట. ఈ ఇన్సిడెంట్ అనేది ఎప్పుడు జరిగింది అంటే ఈ యొక్క 1919 నుంచి 1921 మధ్యకాలంలో
ఏదైతే సమయంలో ఆ మొత్తం సమయాన్ని కూడా ఈ యొక్క మాపిల్ల అప్రైజింగ్ అనేది కేరళలో జరిగిందనమాట. అంటే ఇది ఎప్పుడైతే ఈ యొక్క క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942కి తర్వాత 1857 సంబంధించినటువంటి ఈ యొక్క సిపాయి రివోల్ట్కి మధ్యలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అనమాట. సో దీన్ని నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్తో ఖిలాఫత్ మూవ్మెంట్తో కలిపి దీన్ని గురించి మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇది 1857 సంబంధించింది, తర్వాత 1942కి సంబంధించిన క్విట్ ఇండియా మూవ్మెంట్ల మధ్య జరిగినటువంటి ఒక మేజర్ ఇంపార్టెంట్ అనమాట. అంటే 1947 తర్వాత 1957 ఏదైతే సిపాయిల రివోల్ట్ ఉందో ఆ తర్వాత నెక్స్ట్ జరిగిన అత్యంత పెద్ద మూమెంట్ ఏదంటే మాపిల్లా మూమెంట్ ఒకటి. నెక్స్ట్ దాని తర్వాతనే ఈ యొక్క 1942 సంబంధించినటువంటి క్విట్ ఇండియా మూమెంట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ న్యూస్ ఇష్యూ ఇన్ కేరళ ఏ ఫిల్మ్ ఆనం వరియం కున్నాతం కంజహమ్మద్ హాజీ. ఈ యొక్క ఒక ఫిలిం అనేది ఉందన్నమాట. వరియం కున్నాత కంజా అహ్మద్ హాజీ అనే యొక్క ఏదైతే ఫిలిం ఉందో ఆ ఫిలిం సంబంధించి ఈ యొక్క న్యూస్లోకి వచ్చిందనమాట. మాపిల్లా రెబిలియన్ మలబార్ రెవల్యూషన్ ఇన్ 1921. ఈ యొక్క మాపిల్లా రెబిలియన్ కానీ లేకపోతే మాపిల్లా రెబిలియన్ కానీ లేకపోతే మలబార్ రెవల్యూషన్ అనే దాన్ని ఒక 1921లో జరిగిందనమాట. సో ఈ యొక్క డ్యూరింగ్ 1919 నుంచి 1921 మధ్య కాలంలో బ్రిటిష్ వర్ అపోజిట్ టు ద ఖిలాఫత్ మూమెంట్ అండ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఈ యొక్క 1919 నుంచి 1921 వరకు ఈ మధ్యకాలంలో ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క ఖిలాఫత్ మూమెంట్ని నాన్ కోఆపరేషన్ మూమెంట్ని వ్యతిరేకం చేశారు. ఈ యొక్క ఖిలాఫత్ మూమెంట్ అనేది ఎందుకు వచ్చిందో తెలుసు కదా. ఈ యొక్క టర్కీ రాజు ఎవరైతే ఉన్నాడో ఆయన ప్రపంచానికి ఈ యొక్క ఖలీఫా లాగా చూసేవాడు అనమాట. ఆ టర్కీ రాజును బ్రిటిష్ వాళ్ళు చాలా నీచంగా ట్రీట్ చేశారనమాట. దానికి సంబంధించి ముస్లింలు అందరూ కూడా ఖిలాఫత్ మూమెంట్ అని వాళ్ళు తీసుకొస్తే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది ఎందుకు జరిగిందంటే మన భారతదేశంలో అప్పుడు స్వదేశీ అంటే విదేశీయులకు సహకరించకూడదనే ఉద్దేశంతో రెండు రకాలకి దేనికి సంబంధించి రౌలత్ యాక్ట్ చట్టానికి వ్యతిరేకంగాను దాంతోపాటు జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ రెండు అంశాలకు సంబంధించి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది రెండు రకాలుగా జరిగిందనమాట. సో ఈ రెండు కారణాలు ద బ్యాడ్ ట్రీట్మెంట్ మనం ఇప్పుడు చెప్పుకున్నదే ద బ్యాడ్ ట్రీట్మెంట్ ఆఫ్ సుల్తాన్ ఆఫ్ టర్కీ. ఆయన ఏంటంటే వీళ్ళు ప్రపంచానికి ఒక ఖలీఫా లాగా అంటే ప్రపంచ దేశాలన్నిటికీ ఆయన యొక్క మత గురువు లాగా చూసేవాళ్ళు అనమాట ఆయన్ని. తర్వాత మనకు ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ మన భారతదేశం ఎందుకంటే రౌలత్ యాక్ట్ ఒకటి తర్వాత జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ వల్ల ఈ రెండింటి కారణాల వల్ల ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరిగిందనమాట. ఇదే సమయంలో ఈ యొక్క మాపిల్లయ్య యొక్క రెబెలియన్ అని కూడా వచ్చిందనమాట. ఎన్సిఎం ఇన్ కేరళ స్ట్రాంగ్ ఇన్ ద మలబార్ రీజియన్. అంటే వీళ్ళకి సంబంధించి యొక్క ముస్లిమ్స్ సంబంధించి ఈ యొక్క ఎన్సిఎం అనేది ఒకటి కేరళలో చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట మలబార్ రీజియన్లో. మాపిల్ల ఆర్ ముస్లిమ్స్ ఆఫ్ మలబార్ వరా ఎజిటేటెడ్ ఓవర్ ద ఖిలాఫత్ ఇష్యూ. ఈ ఎవరైతే ఈ యొక్క ముస్లిమ్స్ కానీ లేకపోతే ఈ యొక్క మాపిల్లాస్నే వీళ్ళు ముస్లిమ్స్ అన్నారనమాట. ఈ మలబార్ రీజియన్లో ఉన్న వాళ్ళు ఈ ఖిలాఫత్ మూమెంట్కి వ్యతిరేకంగా దీని మీద పోరాటం జరిగారనమాట. గాంధీ విజిటెడ్ మలబార్ ఇన్ 1920 గాంధీ మలబార్ రీజియన్ వచ్చినప్పుడు ఆయన నాన్ కోఆపరేషన్ మూమెంట్ కింద అక్కడికి వస్తే ఆయనకు సపోర్టుగా వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. ఎజిటేషన్ స్ప్రెడ్ క్విక్లీ ఇన్ ద ఇరనాడ్ అండ్ వల్లువనాడ్ తాలూక్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎజిటేషన్ అనేది బాగా ఎక్కడ జరిగిందంటే ఇరనాడ్ తర్వాత వల్లువనాడ్ తాలూకులోనే బాగా జరిగింది ఈ మూమెంట్కి సంబంధించి. ఫాలోడ్ బై ద ట్రాజిక్ ఎపిసోడ్ ఆఫ్ మాపిల్లై రెబిలియన్. ఈ యొక్క మాపిల్లై రెబిలియన్ అనేది ఏర్పాటు జరిగిందనమాట. ఈ మాపిల్లై రెబిలియన్ ముందు ఇనీషియల్గా ఎలా జరిగింది అంటే హిందూ ముస్లింల యొక్క ఐక్యతతో వాళ్ళిద్దరు కలిసి ఈ యొక్క దాంట్లో పాల్గొన్నారనమాట. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దానికి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత ఏం చేశారంటే ఈ యొక్క మాపిల్లై రెవల్యూషన్ కింద ఎవరైతే ఈ ఖిలాఫత్ మూమెంట్కి ఈ యొక్క సపోర్ట్గా ఉన్నటువంటి ఒక మేజర్ నాయకుడిని ఎవరైతే ఉన్నారో వాడిని అరెస్ట్ చేయాలని చూసినప్పుడు అక్కడ దగ్గర ఒక 2000 మంది ఈ యొక్క ముస్లిం అనేవాళ్ళు అక్కడ ఆ యొక్క పోలీసులను అడ్డుకున్నారనమాట అతను అరెస్ట్ చేయకుండా. సో దాని కారణంగా ఏంటంటే ఒక వివాదాస్పదంగా తయారైంది అప్పుడు ఆ ఇన్సిడెంట్ అనేది. ఆ తర్వాత ఒక లీడ్ టు రెబిలియన్ అది ఆ ఒక అంశం అనేది ఒక తిరుగుబాటుకు దారితీసిందనమాట. పోలీస్ అటెంప్టెడ్ టు అరెస్ట్ ద సెక్రటరీ ఆఫ్ ద ఖిలాఫత్ కమిటీ ఇన్ ఇర్నాడు. ఈ యొక్క ఇర్నాడు ఏరియాలో అతను అరెస్ట్ చేయాలని చూశారు. సో అక్కడ ఒక ఫేమస్ మాస్క్ ఉందన్నమాట. ఆ మాస్క్లో అతను అరెస్ట్ చేయాలని చూశారు కానీ జరగలేదనమాట. లేటర్ స్టేజెస్ ఆఫ్ ద రెబిలియన్ అట్రాసిటీస్ పర్పేటెడ్ ఆన్ హిందూస్. ఆ తర్వాత ఏం జరిగిందంటే హిందూ ముస్లింలు ఐక్యంగా ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు వీళ్ళిద్దరిని చీరగొట్టి హిందువులు ఈ యొక్క ముస్లింల యొక్క పతనానికి పాడుపడుతున్నారని చెప్పేసి ఒక నిందని చేశారనమాట. నిజ నిర్ధారణ లేని నింద చేయడం వల్ల ఈ యొక్క ముస్లిమ్స్కి హిందువులకు మధ్య గొడవ ఎక్కువ హిందువుల మీద యొక్క అరాచకాలనే జరిగినాయి అనమాట, ఆకృత్యాలనే జరిగినాయి అనమాట. ఆ తర్వాత ఏం చేశారు ఈ బ్రిటిష్ వాళ్ళు ఇదే సమయాన్ని అదునుగా చూసుకొని అంటే హిందువులు ముస్లింల మధ్య యొక్క గొడవను అదునుగా చూసుకొని బ్రిటిష్ వాళ్ళు తర్వాత గూర్ఖా రెజిమెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ యొక్క నేపాల్ నుంచి వచ్చినటువంటి యొక్క ఎవరైతే వాళ్ళు ఉద్యోగాల కోసం సిపాయిల కోసం వచ్చిన వాళ్ళని గూర్ఖా రెజిమెంట్స్ అంటాం అనమాట. వాళ్ళందరూ వచ్చి కూడా ఈ యొక్క రెబిలియన్ మూమెంట్లో నవంబర్ 1921లో పాల్గొని అందరిని అరెస్ట్ చేశారు.
అందరిని అరెస్ట్ చేసి ఈ యొక్క ముస్లిం సంబంధించి ఒక 70 మందిని ఏం చేశారంటే ఒక వేగన్లో అంటే ఈ యొక్క గూడ్స్ రైల్లో వాళ్ళని ఈ యొక్క ట్రైన్లో ఒక వేరే చోట తీసుకెళ్తున్నారనమాట. ఆ తీసుకెళ్ళినప్పుడు ఆ 70 మెంబర్స్ ముస్లిమ్స్ అనేవాళ్ళు ఈ రైల్వేలో ఒకే వేగంలో పెట్టడం వల్ల ఏమైందంటే ఈ యొక్క పూర్తిగా వాళ్ళు దాంట్లో 61 మంది చనిపోయారు ఆ యొక్క సఫికేషన్ ప్రాబ్లంతో. ఆ యొక్క బోగీలో ఆ యొక్క వేగంలో ఊపిరాడక చనిపోయారనమాట. సో దానివల్ల ఈ యొక్క మ్యాపిల్లై రివోల్ట్ అనేది చాలా ఫేమస్ అయిందనమాట. గ్రేటెస్ట్ ఛాలెంజ్ టు ద బ్రిటిష్ రూల్ బిట్వీన్ 1857 రివోల్ట్ అండ్ ద క్విట్ ఇండియా మూమెంట్ ఇన్ ఆఫ్ 1942. సో ఇది ఈ యొక్క మాపిల్లా రివోల్ట్ అనేది 1857 నుంచి 1942 మధ్య కాలంలో అది ఒక పెద్ద ఛాలెంజ్, ఒక సవాల్లాగా మిగిలిపోయిందనమాట. మాపల్లా అప్రైజింగ్ ఏ మేజర్ ఇన్స్టెన్స్ ఆఫ్ రెసిస్టెన్స్ టు ద బ్రిటిష్ కొలీనియల్ రూల్ ఫర్ వన్ గ్రూప్ అండ్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ముస్లిం హేటెడ్ అగెన్స్ట్ హిందూస్ ఫర్ ద అదర్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క చారిత్రాత్మకంగా చూస్తే ఈ యొక్క మాపిల్లా అప్రైజ్ని మనం చాలామంది ఏం చెప్తారంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ యొక్క పోరాటం అంటారు. కానీ ఇంకో వాళ్ళు చెప్తే ఏంటంటే ఈ ముస్లిమ్స్కి హిందువులకు జరిగినటువంటి ఈ యొక్క మత విద్వేషాల వల్ల ఏర్పడినటువంటి ఒక మూమెంట్ అంటారనమాట. సో ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి అంశాలు మనం దృష్టిలో పెట్టుకుంటే కనుక ఒక్కొక్కళ్ళ ఇంటర్ప్రిటేషన్ అనేది అంటే ఒక్కొక్కళ్ళ వివరణ అనేది ఒక రకంగా ఉంటుంది. దీనికి సరైనటువంటి ఆధారాలు లేవని చెప్పేసి అంటే వాళ్ళ యొక్క వివరణకు అన్ని వివరణలను మనం యాక్సెప్ట్ చేయాలా లేకపోతే అన్ని వివరణలను మనం రిజెక్ట్ చేయాలా. సో అలాంటి పరిస్థితులనే ఉంటాయి. దేంట్లో కూడా 100% నిజం అనేది ఉండదని ఆధార్ చెప్తున్నాను అనమాట. ఆదర్స్ పర్స్పెక్టివ్ ఆన్ మాపిల్లై రివోల్ట్ అంటే ఇప్పుడు ఆధార్ యొక్క అంశం ఎట్లా ఉంది ఈ యొక్క మాపిల్లై రివోల్ట్ సంబంధించి న్యూ టెనెన్సీ లాస్ ఆఫ్ ద బ్రిటిష్ ఫేవర్డ్ ద ల్యాండ్ లార్డ్స్ ఆఫ్ మలబార్ లార్జ్లీ హిందూ బ్రాహ్మిన్స్. అంటే దీని ప్రకారం చూస్తే ఏంటి అంటే ఈ యొక్క కొత్తగా ఈ యొక్క టెనెన్సీ అనమాట అంటే అద్దెకు సంబంధించినటువంటి ఈ యొక్క లాస్ అనేవి బ్రిటిష్ వాళ్ళకి ఫేవర్గా తయారు చేసుకున్నారనమాట. దీంట్లో ఎవరికి సంబంధించి అంటే ల్యాండ్ లార్డ్స్కి సంబంధించి అనుకూలంగా చేశారు. ఆ ఎక్కువ మంది ల్యాండ్ లార్డ్స్ అనేవాళ్ళు లార్జ్లీ హిందూ బ్రాహ్మిన్స్ అనమాట. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆర్ లెడ్ టు ద లివోట్ ఎకనామిక్ డిస్ట్రెస్, యాంగర్ అగెనిస్ట్ ఫారెన్ రూల్, నెక్స్ట్ టెనాన్సీ లా అండ్ రిలీజియస్ జీల్. అంటే ఇప్పుడు ఈ యొక్క మాపిల్లై మూమెంట్ జరగడానికి రకరకాలైనటువంటి అంశాలు అనేవి దీంట్లో ఉన్నాయన్నమాట. ఎకనామిక్ డిస్ట్రెస్ అంటే ఆర్థికంగా చితికిపోవటం ఒకటి, నెక్స్ట్ యాంగర్ అగెనిస్ట్ ద ఫారెన్ రూల్ అంటే విదేశీయులు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న కోపం ఒకటి, తర్వాత టెనెన్సీ ఏంటి అంటే ఈ యొక్క టెనెన్సీ అంటే ఏంటంటే అద్దె విధానం కౌలు విధానం ఏదైతే ఉందో దానికి విధానంగా వ్యతిరేకంగా వచ్చిన లాస్ అయి ఉండొచ్చు, లేకపోతే రిలీజియస్ జీల్ అంటే మతపరమైనటువంటి ఈ యొక్క ఆశ ఏదైతే ఉందో దీనివల్ల ఏర్పడిందనమాట. మలబార్ రివోల్ట్ వాజ్ యాన్ అగ్రేనియన్ రివోల్ట్ అంటే ఈ యొక్క ఆధార్ యొక్క అంశం ప్రకారం మలబార్ రివోల్ట్ అనేది పూర్తిగా ఈ యొక్క రైతులకు సంబంధించిందనమాట. ఈ యొక్క ల్యాండ్ లార్డ్స్ హిందువులు అయితే హిందూ బ్రాహ్మిన్స్ అయితే ఎవరైతే పీసెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ల్యాండ్ లార్డ్స్ దగ్గర పనిచేసే యొక్క కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముస్లిం సంబంధించిన వాళ్ళు అనమాట. అందువల్ల ఇది ఏమైందంటే ఈ మతపరమైనటువంటి విద్వేషాలు ఏర్పడే విధంగా ఈ యొక్క మూమెంట్ అనేది జరిగిందనమాట. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే సెంటర్ అన్వీల్స్ న్యూ రూల్స్ టు రెగ్యులేట్ ఎగ్జోటిక్ యానిమల్ ట్రేడ్ అంటే ఇప్పుడు ఏవైతే మన అంతరించిపోతున్న జాతికి సంబంధించినటువంటి కొన్ని జంతువులు ఏవైతే ఉన్నాయో కొన్ని అంతరించిపోయిన జాతికి సంబంధించినటువంటి జంతువుల్ని వాటిని అమ్మాలని ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక నిర్ణయం తీసుకుందనమాట. అంటే ఇప్పుడు తక్కువ సంఖ్యలో ఉన్న స్పీసెస్ కాకుండా ఎక్కువ సంఖ్యలో ఉన్న స్పీసెస్ని మానవ యొక్క అవసరాల కోసం వాటిని ట్రేడింగ్కి ఉపయోగించవచ్చు అనేది కొత్త విధానం అనమాట. దీనికి సంబంధించి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అండ్ రీ ఎక్స్పోర్ట్ ఆఫ్ యానిమల్ అండ్ ప్లాంట్స్ నాట్ లిస్టెడ్ అండర్ WPA 1972 permitted subject to the provisions of sites and exim policy. అంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క ఇంపోర్ట్స్ కావచ్చు ఎక్స్పోర్ట్స్ కావచ్చు రీ ఎక్స్పోర్ట్స్ కావచ్చు ఈ యొక్క యానిమల్ సంబంధించి ప్లాంట్కి సంబంధించి ఏవైతే ఈ యొక్క అండర్ యాక్ట్ ఏదైతే ఉందో WPA యాక్ట్ కింద 1972 కింద వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారన్నమాట. ఓన్లీ ఈ యొక్క కొన్ని ఏవైతే ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో సైట్స్ కావచ్చు లేకపోతే ఎగ్జిమ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అంటే ఇప్పుడు మనకు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కావచ్చు లేకపోతే ఈ యొక్క రామ్సర్ కన్వర్షన్ ఏరియాల్లో కావచ్చు అలాంటి ఏరియాలో ఉన్న జంతువులు కాకుండా మిగతా ఎక్కడైనా ఉన్న జంతువులను ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉండే విధంగా ప్రభుత్వం అనేది ఒక చట్టం తీసుకొచ్చిందనమాట. సబ్జెక్ట్ టు లైసెన్స్ అండర్ ఫారెన్ ట్రేడ్ పాలసీ ఫ్రమ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. సో వాళ్ళకి లైసెన్స్ ఇస్తారన్నమాట. ఫారెన్ ట్రేడ్ పాలసీ కింద వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్కి సంబంధించి వాళ్ళకి ఒక లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. రికమెండేషన్స్ ఫర్ చీఫ్ వైల్డ్ వార్డెన్ ఆఫ్ కన్సర్న్ స్టేట్. ఇప్పుడు ఏ జంతువులను ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఏ జంతువులను ఎక్స్పోర్ట్ చేయకూడదని రికమెండేషన్స్ ఎవరు చేస్తారంటే ఈ యొక్క చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించి ఆ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క వైల్డ్ లైఫ్ సంబంధించినటువంటి ఒక వార్డెన్ అతను ఉంటాడనమాట. అతనే నిర్ధారిస్తాడనమాట. న్యూ రూల్స్ ఇంట్రడ్యూస్డ్ బై ద MOEF and CC to regulate the ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఎక్సోటిక్ లైఫ్ స్పీసెస్. సో ఈ కొత్త చట్టం అనేది తీసుకురావడం ఇంట్రడ్యూస్ ఎవరు చేశారంటే MOEF అండ్ CC అనే వాళ్ళు రెగ్యులేట్ చేస్తున్నారన్నమాట.
అనమాట. సో దేనికంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అనమాట. ఎగ్జాటిక్ లైవ్ స్పీసెస్ అనేవి వాటిని ఎక్స్పోర్ట్ చేయడం ఇంపోర్ట్ చేయడం అనేది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. రీజన్ దెర్ ఈజ్ నో యూనిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అవైలబుల్ అబౌట్ స్టాక్ ఆఫ్ స్పీసెస్ ఎట్ ద స్టేట్ సెంట్రల్ లెవెల్. అంటే మనకు ఎవరికి కూడా ఒక సరైనటువంటి అవగాహన లేదు. ఒక అరణ్యంలో ఏ జంతువులు ఎన్ని ఉన్నాయో ఆ కౌంట్ అనేది మనకు సరిగా తెలియదు అనమాట. ఈ యొక్క స్టేట్ లెవెల్లో కావచ్చు, సెంట్రల్ లెవెల్లో కావచ్చు. త్రో వాలంటరీ డిస్క్లోజర్ ఈజ్ ఆ నెక్స్ట్ 6 months. సో దీనికి సంబంధించి వాలంటరీగా దీనికి సంబంధించి ఎన్ని స్పీసెస్ ఉన్నాయి అనేది రాబోయే 6 నెలల కాలంలో చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాటిక్ లైవ్ స్పీసెస్ యానిమల్ ప్లాంట్ స్పీసెస్ విచ్ ఆర్ మూవ్డ్ ఫ్రమ్ దేర్ ఒరిజినల్ రేంజ్ లొకేషన్ టు ఏ న్యూ వన్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎగ్జాటిక్ లైవ్ స్పీసెస్ని ఎలా తీసుకెళ్తారంటే అవి ఎక్కడైతే నివసిస్తున్నాయో అక్కడి నుంచి కాకుండా వేరే చోటకి వాటిని మూవ్ చేస్తారనమాట. ఫర్ పర్పస్ ఆఫ్ డెవలపింగ్ ఇన్వర్టరీ ఐటా మీన్స్ ఓన్లీ ద యానిమల్స్ నేమ్డ్ అండర్ ద అపెండిసెస్ 1, 2 and 3 ఆఫ్ సైట్స్. అంటే ఇప్పుడు వీటిని ఏంటంటే వాటిని అక్కడ డెవలప్ చేయడానికి ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళి వాటిని ఏం చేస్తారంటే డెవలప్ చేసి అక్కడ అభివృద్ధి చేస్తారన్నమాట. ఏవైతే యానిమల్స్ ఈ యొక్క అపెండిస్ 1, 2, 3 and ఆఫ్ సైట్స్లో ఉన్నాయి మాత్రమే వీళ్ళు తీసుకెళ్తారనమాట. డస్ నాట్ ఇంక్లూడ్ స్పీసెస్ ఫ్రమ్ ద షెడ్యూల్స్ ఆఫ్ WPA. ఈ యొక్క వైల్డ్ లైఫ్ ప్రొవిజన్ యాక్ట్ అనమాట. WTA అంటే PA అంటే వైల్డ్ లైఫ్ ప్రొవిజన్ యాక్ట్ ఏవైతే ఉందో ఆ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి షెడ్యూల్లో ఉన్న వాటిని మాత్రం తీసుకెళ్ళడానికి అవకాశాలు లేదన్నమాట. హోల్డర్స్ డిక్లేరింగ్ ద స్పీసెస్ within 6 months of advisory would not be required to produce any documentation. అంటే ఇప్పుడు ఈ యొక్క హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్పీసెస్ని కనుక 6 నెలల్లో వాళ్ళు కనుక మళ్ళీ రిటర్న్ చేసేటట్టయితే వాటికి ఎటువంటి డాక్యుమెంటరీ అవసరం లేదనమాట. మళ్ళీ వాళ్ళు తెచ్చి ఇవ్వచ్చు. బెనిఫిట్స్ విల్ హెల్ప్ ద బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ స్పీసెస్. సో ఈ యొక్క స్పీసెస్ అనే వాటిని బెటర్గా మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక చోట యొక్క ప్రాదేశికంగా ఉండిపోయిన జంతువుల్ని ప్రపంచం అంతా విస్తరింపజేసినట్టు ఉంటుంది. ఒక జంతువు ఒకే చోట ఉందనుకోండి, ఏదైనా రోగం వస్తే అన్ని జంతువులు ఒకేసారి చచ్చిపోయే అవకాశం ఉందన్నమాట. అంటువ్యాధులు లాంటివి ఏమైనా వస్తే. అదే వేరే వేరే దేశాల్లో ఉంటే ఆ జంతువు యొక్క అంటే ఏదైతే ఉందో అది అంతరించిపోకుండా ఉంటుందన్నమాట. విల్ హెల్ప్ టు గైడ్ ద holders about proper veterinary care, housing and other aspects of well-being of the species. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎవరైతే ఈ యొక్క హోల్డర్స్ ఉంటారో వాటిని పెంచుకోవాలనుకుంటారో వాళ్ళకి వెటర్నరీ కేర్ ఇచ్చినట్టు, తర్వాత హౌసింగ్, తర్వాత వాటికి వెల్బీయింగ్ కోసం స్పీసీస్ వెల్బీయింగ్ కోసం పాటుపడినట్టు ఉంటుంది అనమాట. డేటాబేస్ విల్ హెల్ప్ ఇన్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ జూనోటిక్ డిసీజెస్. నేను ఇప్పుడే చెప్పే కదా, జూనోటిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, అంటువ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి రాకుండా ఒక జంతువు నుంచి ఒక జంతువుకి రాకుండా దూరంగా ఉన్నాయనుకోండి, వాటిని మనం పరిరక్షించిన వాళ్ళం అవుతాం అనమాట. ఇక మనం నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ఈ యొక్క బిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ బిట్టుకు సంబంధించి ఈ ఆర్టికల్ అనేది, అంటే ఈ ఆర్టికల్ కోసమే ఈ యొక్క బిట్ అనే దాన్ని తయారు చేశారనమాట. రేర్ బయోలాజికల్ ఫినోమినన్ స్పాటెడ్ ఇన్ డ్రాగన్ ఫ్లైస్. డ్రాగన్ ఫ్లైస్ అంటే మనకు తెలుసు కదా, సీతాకోక చిలుకలు అనమాట. ఈ యొక్క సీతాకోక చిలుకల్లో ఒక కొత్తదైనటువంటి బయోలాజికల్ ఫినామినా అనేది బయటపడింది అనమాట. న్యూస్ జినోండ్రోమార్ఫిజం వాజ్ స్పాటెడ్ ఇన్ డ్రాగన్ ఫ్లైస్ ఇన్ ద కోల్ వెట్లాండ్స్ ఆఫ్ త్రిశూర్ కేరళ ఏ రామ్సర్ సైట్. అంటే ఈ యొక్క డ్రోమోఫిజం అనే ఒక కొత్త విధానం అనేది ఒక డ్రాగన్ ఫ్లైస్లో ఈ యొక్క కొత్త రకమైనటువంటి ఈ యొక్క విధానం. అంటే ఇది ఏంటి అంటే ఆడామగా కలిసి ఉంటాయి అనమాట. ఈ ఒకే స్పీసీస్లోనే ఆడామొక 2 లక్షణాలు కలిగి ఉంటే ఏమంటామంటే జీనోడ్రోమార్ఫిజం అంటాం అనమాట. ఈ జీనోడ్రోమార్ఫిజం అనేది ఈ యొక్క డ్రాగన్ ఫ్లైస్లో సాధారణంగా మనకు కనపడదు. కానీ ఇప్పుడు ఈ యొక్క కేరళలో ఉన్నటువంటి కోల్ వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో త్రిశూర్లో, ఆ త్రిశూర్లో ఉన్నటువంటి ఈ యొక్క కోల్డ్ వెట్లాండ్ సంబంధించి వీళ్ళు యొక్క రామ్సర్ సైట్ అనమాట. ఇది ఈ రామ్సర్ సైట్ సంబంధించి వెట్లాండ్ సైట్ అనమాట. ఇది ఈ కేరళలో ఉంది. దాంట్లో ఒక స్పీసీస్ అనేది కనపడింది అనమాట. దాంట్లో ఒక లేడీకి జెంట్కి సంబంధించినటువంటి 2 రకాలైనటువంటి ఈ యొక్క దాని యొక్క ఏవైతే అవయవాలు అయితే ఉన్నాయో దీనికి ఉన్నాయన్నమాట. జీనోడ్రోమోఫిజం అనేది దాని గురించి చూద్దాం. నేమ్ డిరైవ్డ్ ఫ్రమ్ జీన్ ఫీమేల్. అంటే జీన్ అంటే ఏంటి అంటే ఫీమేల్ అనమాట. సో ఆండ్రూ అంటే ఏంటంటే మేల్. ఈ 2 కలిపితే జీనో ఆండ్రో 2 కలిపితే జీనోడ్రోమోఫిజం అంటాం అనమాట. సో దీని ఏంటంటే 2 కలిసి ఉంటాయి అనమాట. క్యారీ బోత్ మేల్ అండ్ ఫీమేల్ టిష్యూస్. దీంట్లో 2 బోత్ మేల్ టిష్యూస్ ఉంటాయి, దాంతోపాటు ఫీమేల్ టిష్యూస్ కూడా ఉంటాయి అనమాట. ఈ జీనోడ్రోమోఫామ్ మే హ్యావ్ బయోలాటరల్ సిమ్టమ్స్. అంటే సిమెట్రీ అంటే 2 రకాలైనటువంటి కలిస్తే ఈ యొక్క ఏర్పడుతుంది అనమాట. జీనోడ్రోమోఫస్ అక్కర్స్ ఇన్ ఇన్సెక్ట్స్, స్పైడర్స్, నెక్స్ట్ క్రాచిసన్స్ అండ్ అదర్ ఆర్థోపోడ్స్ యాజ్ వెల్ యాజ్ బర్డ్స్. అంటే ఇప్పుడు మనం కన్నా చూస్తే ఈ యొక్క జీనోడ్రోమోఫిజం అనేది ఎక్కువ కూడా చిన్న పురుగుల్లోనూ, స్పైడర్స్లోనూ, లేకపోతే నెక్స్ట్ ఏంటంటే క్రస్టేషియన్స్లోను, నెక్స్ట్ ఆర్థోపోడ్స్ అంటే ఈ యొక్క ఆర్థోపోడ్ పక్షి జాతికి సంబంధించి కొన్ని జాతుల్లోనూ
ఉంటాయన్నమాట మామూలుగా చూస్తే. ఇక్కడ చూడండి, ఇదేమో ఫీమేల్ జాతికి సంబంధించింది, దీని రెక్కలు ఇలా ఉంటాయి. మేల్ జాతికి సంబంధించిన రెక్కలేమో ఇలా ఉంటాయి అనమాట. సో ఈ యొక్క డ్రాగన్ ఫ్లైలో మనం చూస్తే కనుక ఈ రెండు జాతులకు సంబంధించిన రెక్కలు అనేవి దానికి ఉన్నాయన్నమాట. సో అది జీనోడ్రోమోఫిజం అనేది చూపిస్తుంది అనమాట. జీనాండ్రోఫిజం ఈజ్ అ కామన్ ఇన్ సమ్ ఆంథ్రోపాడ్ tags such as crustaceae, carps, shrimps and prawns and archinda, స్పైడర్స్ అండ్ స్కార్పియన్స్. అంటే ఈ యొక్క జీనోడ్రోమోఫిజం అనేది మామూలుగా దేంట్లో ఏంటంటే కొన్ని ప్రాన్స్లో కావచ్చు, క్రాప్స్లో కావచ్చు, షింప్స్లో కావచ్చు, వాటిలో మనకు ఎక్కువగా కనపడుతుంటాయి అనమాట. నెక్స్ట్ ఈ యొక్క ఆర్చిండా లాంటి రకానికి చెందినటువంటి స్పైడర్స్ కావచ్చు, స్కార్పియన్స్ కావచ్చు, వాటిలో మనం ఎక్కువగా చూస్తాం అనమాట. ఇట్ ఈస్ వేర్ ఇన్ ఓడెంటేట్ అండ్ డ్రాగన్ ఫ్లైస్. ఈ యొక్క చాలా వరకు ఇవి చాలా తక్కువగా కనపడతాయి అనమాట. ఓడనేట్స్లోను, తర్వాత ఈ యొక్క డ్రాగన్ ఫ్లైస్ ఏవైతే ఉన్నాయో సీతాకోక చిలుకల్లో, ఇలాంటి రకాలు అనేవి చాలా తక్కువగా కనపడతాయి అనమాట. ద డ్రాగన్ ఫ్లైస్ ఆర్ స్పాటెడ్ బై ద రీసెర్చెస్ షోడ్ బైలాటరల్ జీనోడ్రోమోఫిజం. అంటే ఈ డ్రాగన్ ఫ్లైలో ఈ యొక్క రీసెర్చెస్ సంబంధించి రెండు రకాల ఈ జీనోడ్రోమోఫిజం అనేది వాళ్ళకి కనపడింది అనమాట. రీజన్స్ ఫర్ జీనోడ్రోమోఫిజం అసలు ఎందుకు వస్తుందంటే, టూ న్యూక్లియై అండ్ ఇఫ్ బోత్ ఆర్ ఫర్టిలైజ్డ్ the resulting embryo might develop into a జీనోడ్రోమోఫోమ్. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక రెండు న్యూక్లియస్ కనుక ఏదైనా సరే రెండు న్యూక్లియై కనుక ఉన్నప్పుడు అవి రెండు ఒకేసారి ఫర్టిలైజ్ అయినాయి అనుకోండి, అవి రెండు లింగాలకు సంబంధించిన అయితే కనుక అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ జీనోడ్రోమోఫిజం అనేది బయటికి కనపడుతుంది అనమాట. ఆ యొక్క జాతికి సంబంధించినటువంటి ఈ యొక్క జంతువు అనేది పుడుతుందన్నమాట. ఈ యొక్క జంతువు కావచ్చు, లేకపోతే ఒక డ్రాగన్ ఫ్లై కావచ్చు, ఏదైనా కావచ్చు. హైబ్రిడైజేషన్, బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్. అంటే మన హైబ్రిడైజేషన్ ద్వారా, లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా, లేకపోతే టెంపరేచర్ వేరియేషన్ ద్వారా, తర్వాత మ్యుటేషన్ కూడా డెవలప్డ్ ద జీనోడ్రోమోఫిజం. అంటే ఈ యొక్క మ్యుటేషన్ అంటే దాని యొక్క ఎదుగుదల సమయంలో కూడా ఇలాంటి సమస్యలతో ఈ యొక్క విధంగా రావచ్చు అనమాట. మనం చెప్పుకుంటాం కదా, మన మానవుడి శరీరంలో ఎలాగనే గేస్ అనేవాళ్ళు రకరకాలు ఉంటారనమాట. అంటే వాళ్ళు థర్డ్ జెండర్ అంటారు చూసారా, కొన్ని వాళ్ళు పుట్టుకతోనే వస్తుందన్నమాట. వాళ్ళనే అలాంటి ఇవి కూడా అనమాట. ఇక ఇవండి ఈరోజు టోటల్ న్యూస్ అనాలిసిస్. ఇక మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి మనం చూద్దాం. ఇక ఫస్ట్ ఇంకా ఇంతకుముందు క్వశ్చన్స్ అనేవి ఒకసారి మనం చెక్ చేద్దాం. పైన ఏ క్వశ్చన్స్ మనం మిస్ చేసాము ఒకసారి ఆ మిస్ చేసిన క్వశ్చన్స్ చెప్పుకొని నెక్స్ట్ మనం ఆ లిస్ట్లోకి వెళ్దాం ఒకసారి. జీనోడ్రోమోఫిజం is the adaptation of species living in the contact darkness of caves or sub-terranean surfaces. అంటే ఈ యొక్క జీనోడ్రోమోఫిజం అనేది ఎప్పుడైతే మనం చీకట్లో కానీ లేకపోతే కనపడని యొక్క గుహల్లో ఉన్నప్పుడు ఏర్పడే ఒక విధానం అని చెప్పారు. కానీ ఇది కాదు. దీంట్లో రెండు రకాలైనటువంటి మొగ జాతి, ఆడజాతికి రెండు సంబంధించిన అంశాలు ఉంటాయన్నమాట. ఇది జీనోడ్రోమోఫిజం అనేది కాదు. నెక్స్ట్ హైబ్రిడైజేషన్, బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్, టెంపరేచర్ వేరియేషన్ అండ్ మ్యుటేషన్ కుడ్ డెవలప్ ద జీనోడ్రోమోఫిజం. ఇది కరెక్టే. ఈ యొక్క ఏది హైబ్రిడైజేషన్ కావచ్చు, బ్యాక్టీరియల్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, టెంపరేచర్ కావచ్చు, ఇట్లా వేరియేషన్ రావచ్చు. తర్వాత మ్యుటేషన్ యొక్క అభివృద్ధి చెందేటప్పుడు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు. వీటి వల్ల ఈ యొక్క జీనోడ్రోమోఫిజం అనేది డెవలప్ అవుతుంది. సో మనకి ఏం అడిగాడు వాడు? కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. సో 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక మన నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కనుక, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద మలబార్ రిబిలియన్ ఆఫ్ 1921. ఇట్ వాజ్ ఏ రివోల్ట్ ఆఫ్ ద ముస్లిం పీసెంట్స్ అగెన్స్ట్ ద బ్రిటిష్ అఫీషియల్స్ అండ్ ల్యాండ్ లార్డ్స్ ఇన్ ద వేక్ ఆఫ్ ద ఖిలాఫత్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఎస్, ఈ యొక్క ముస్లిం స్పేస్కి సంబంధించినటువంటి ఈ యొక్క వివాదం అనమాట, రివోల్ట్ అనమాట, తిరుగుబాటు అనమాట. ఇది ఎవరికి జరిగిందంటే బ్రిటిష్ అఫీషియల్స్కి, దాంతోపాటు ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, హిందూ ల్యాండ్ లార్డ్స్ ఉన్నారని. సో ఏ సమయంలో జరిగిందంటే ఖిలాఫత్ నాన్ కోఆపరేటివ్ మూమెంట్ ఏదైతే కోఆపరేషన్ మూమెంట్ ఉందో ఆ సమయంలో ఇది జరిగిందన్నారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ద రెబిలియన్ వాజ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ ద ఈస్ట్ వైల్ కింగ్డమ్ ఆఫ్ ట్రావెన్కోర్. ఇది ట్రావెన్కోర్లో జరిగింది అన్నారు. ట్రావెన్కోర్లో కాదు, మనం 2 ఏరియాలు చెప్పుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఆ 2 ఏరియాలకు సంబంధించింది ఈ యొక్క మలబార్ తీరంలో పరిసర ప్రాంతాల్లో జరిగింది కాబట్టి ఇది ట్రావెన్కోర్ సంబంధించింది, తమిళనాడు దగ్గరలో జరిగింది. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. సో మనకు రైట్ ఆప్షన్ ఈజ్ వన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఆఫ్ వైల్డ్ fauna and flora prohibits the international trade in specimens of species listed under Appendix 1. Appendix 1 కాదు, Appendix 1, 2, 3లో కూడా ఉన్నాయి అనమాట, వితౌట్ ఎనీ ఎక్సెప్షన్. వీటికి ఎక్సెప్షన్స్ అనేవి కొన్ని ఉన్నాయి, వీటికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్తోనే ఇది తీసుకోవడం అనేది ఉంది, వితౌట్ కాదు, విత్ అనమాట. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 prohibits trade and commerce of an animal specified in Schedule 1 or Part 2 of the Schedule 2 to the Act.
ఇది కూడా ఈ రైట్ ఈ 1972 ప్రకారం. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ యొక్క 1972 ప్రకారం, యాక్ట్ 1972 ప్రకారం ఈ యొక్క షెడ్యూల్ 1 ఆర్ షెడ్యూల్ పార్ట్ 2 నెక్స్ట్ ఆఫ్ షెడ్యూల్ 2 అనేది కూడా ఉందన్నమాట. సో ఈ యొక్క యానిమల్స్ అనేవి ఇది రైట్, ఇది కరెక్ట్ ఆన్సర్ ఉంది, కరెక్ట్ ఆన్సర్. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఓన్లీ బి. ఇక నెక్స్ట్ మనం చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ లెదర్ ఇండస్ట్రీ. యూరోపియన్ యూనియన్ అకౌంట్స్ ఫర్ మోర్ దాన్ 50% ఆఫ్ ఇండియాస్ టోటల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ లెదర్ అండ్ లెదర్ ప్రొడక్ట్స్. అంతే కదా, 54% అన్నాడు. మనం చెప్పుకున్న ఆర్టికల్ ప్రకారం 54%. సో మోర్ దాన్ 50 అన్నాడు కాబట్టి ఇది రైట్ ఆప్షన్. ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ లెదర్ గార్మెంట్స్ ఇన్ ద వరల్డ్. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్న ఇది సెకండ్ లార్జెస్ట్ అనమాట. సో ఫస్ట్ లార్జెస్ట్ వచ్చేసి చైనా, నెక్స్ట్ లార్జెస్ట్ వచ్చేసి ఇండియా అనమాట. సో మనకు ఆప్షన్ వచ్చేసి బోత్ 1 and 2. ఇక మనం నెక్స్ట్ మనం ఈ యొక్క మెయిన్ సంబంధించిన క్వశ్చన్ కింద చూసుకుంటే అకార్డింగ్ టు ద గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ 2018 ఇండియా ఈజ్ ద వరల్డ్స్ 5th లార్జెస్ట్ ఎకానమీ. డిస్కస్ ద ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ ద లైట్ ఆఫ్ న్యూ ఎకనామిక్ పాలసీ ఆఫ్ 1991. అంటే ఈ యొక్క పివి నరసింహరావు సమయంలో 1991లో ముందు ఎలా ఉంది పరిస్థితులు, ఆ తర్వాత ఈ యొక్క పరిస్థితులు అనేవి ఎలా వచ్చినాయి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం కదా. ఎల్పిజి కాన్సెప్ట్ అనమాట. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్. ఈ యొక్క విధానం ద్వారా మన భారతదేశం అనేది కొత్తగా మార్పులోకి వచ్చిందనమాట. ఎట్లాగా ఇంతకుముందు ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రీనర్స్ అన్నింటినీ కూడా వీళ్ళు ఏం చేశారు, ప్రైవేటీకరణ చేశారు, లేకపోతే వాటి యొక్క ప్రభుత్వం యొక్క భాగస్వామ్యాన్ని తగ్గించారనమాట. దాంతోపాటు ఈ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మార్పులు తీసుకొచ్చారని చెప్పేసి మనం ఒక 250 wordsలో అనేది ఇంప్రెసివ్గా మన యొక్క ఓన్ పాయింట్స్ కలుపుకొని రాయొచ్చు అనమాట. సో పివి నరసింహరావు గారి అంశం గురించి వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు గారు ఇద్దరు కలిసి ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఆ యొక్క ఏవైతే అంశాలు ఉన్నాయో మనం మెయిన్గా రాసామనుకోండి ఈజీగా అయిపోతుంది. ఇవండి ఈరోజు హిందూలోన టోటల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.